హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈయన మా మావయ్య గారండి. చూడండి, ఎవరి టాలెంట్ ఎవరని చెప్పగలమండి. ఆయనంతటా ఆయనే కటింగ్ చేసేసుకుంటారనమాట. నేను ఇది ఎప్పటి నుంచో వీడియో పెడదాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదండి. మావయ్య గారు వీడియో పెట్టండి, ఇలా చేసుకుంటాం చాలా గ్రేట్ కదా అని నేను చాలాసార్లు అడిగానండి, కానీ మావయ్య గారికి ఇష్టపడలేదు. ఆ తర్వాత మా వారు వెళ్ళినప్పుడు, నాన్న ఎలాగో చేసుకుంటున్నావు కదా, వీడియో పెడదాము, ఇలా చేసుకుంటాం చాలా గ్రేట్ అంటే, ఇంకా నేను తీసి పెడతాలే వెళ్ళు అని చెప్పేసి ఆయనంతటా ఆయనే తీసుకొని మావయ్య గారు వీడియో పెట్టారనమాట అండి. చూడండి, అలా సైడ్లు చెవు పక్కల అలా వేసుకుంటాం చాలా కష్టం కదా ఫ్రెండ్స్. ఇది మా నాయబ్రాహ్మల వరకే తెలుస్తుందండి ఆ కష్టం అనేది. చూడండి, ఎవరైనా ఎదరి వరకు వేసుకోగలరు, కానీ వెనకాల చేసుకుంటాం అనేది చాలా కష్టం అనమాట కటింగు. అయితే ఈ వీడియో నాకు వచ్చి చాలా రోజులైందండి. మేము నాయబ్రాహ్మిల్స్ అనమాట. అయితే మా వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పాలనుకున్నానండి, కానీ నాకు మాటలే రాలేదన్నమాట. వాళ్ళ గురించి చెప్పడానికి కూడా నేను సరిపోనేమో. ఒక శిల్పాన్ని చెక్కితే మా వాళ్ళు ఇలా మనుషుల్ని చెక్కుతారండి. ఆ కష్టం ఏమిటో వాళ్ళకే తెలుస్తుంది అనమాట. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఇక్కడైతే మొత్తం అయిపోయిందండి. మావయ్య గారు కూడా బాగా చేసేసుకున్నారనమాట కటింగు. ఇక వెనక పక్కన షేప్ తీసేసి వీడియో అయిపోద్దండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అయితే చాలా నీట్గా వచ్చింది కటింగ్, చూసారా? నేను ఎప్పటి నుంచో పెట్టాలనుకున్నాను ఫ్రెండ్స్, నా డ్రీమ్ నెరవేరిందనమాట. ఇలా చేసుకుంటాం అనేది చాలా గొప్ప కదా ఫ్రెండ్స్, చాలా గ్రేట్ అనమాట. ఒకళ్ళ టాలెంట్ ఒకళ్ళకి ఎప్పుడు రాదు ఫ్రెండ్స్. అసలు ఇంతే ఎందుకు, ఆయన కడుపున పుట్టినా మా వారికే రాలేదన్నమాట. చూడండి, వెనక పక్క కూడా ఆయన ఎలా చేసుకుంటున్నారో. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.